మన దోసకి 1000 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుందంటే మీరు నమ్ముతారా? అవునండి. 12వ శతాబ్దంలో రాసిన 'మనసోల్లాస' గ్రంథంలో ప్రస్తావించబడింది. దీనిని రచించింది సోమేశ్వర మూడవ వారు. ఈయన పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన రాజు. ఆయన తమిళంలో దీనిని రచించారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో పుట్టిన దోస తరువాత కర్ణాటకలోని ఉడిపి పట్టణం చేరింది. ఉడిపి ఆలయ వంటశాలల ద్వారా దీనికి చాలా ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు ఉడిపి కుసేన్ కూడా అప్పటి ఆలోచనే అని అంటూ ఉంటారు. ఈ పులవబెట్టి చేసిన దోస చాలా రుచిగా, ఆరోగ్యంగా మరియు తొందరగా జీర్ణం అవ్వడంతో అందరూ దీనికి అలవాటు పడ్డారు. అంతే కదండి. దోశ లేకుండా మన బ్రేక్ఫాస్ట్ని ఇప్పుడు మనం ఊహించుకోగలమా? మీరే చెప్పండి. ఇలా ఒక సాధారణ వంటకంగా మొదలైన ఈ దోశ ప్రపంచవ్యాప్తంగా భారతీయ రుచిని పరిచయం చేసింది. థ్యాంక్ యూ.